గౌరవ ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకోమన్నాం. కార్కులు ఎవరున్నారు, చేసిన వారి ఫోన్ డేటా తీయమన్నాం. ఎవరితో మాట్లాడి ఈ కార్యక్రమం చేశారు అన్నది వాస్తవాలు బయటికి రావాలి. కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి గౌరవ ఎస్పీ గారికి చెప్పాను. అలాగే బొమ్మూరు సిఐ గారితో మాట్లాడాను. ఫస్ట్ ప్రకాష్ నగర్ పిఎస్కి ఫోన్ వచ్చిందట, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆయన చేశారని. ఏదేవైనా ఇది మంచి సాంప్రదాయం కాదు. గతంలో కూడా కొన్ని జరిగిన సంఘటనలు, అవన్నిటిని కూడా సరి చేసుకుంటూ నగరం వస్తూ ఉంది. ఇది మంచి విధానాలు కాదు. ఎవరు చేసినా దానికి కఠినమైన చర్యలకి సిద్ధపడండి. దాంట్లో మోమాటాలు లేవు. కాబట్టి దీన్ని రాజకీయంగా ఏదో ఇదే నగరానికి పెద్ద సమస్య కింద, దీనివలన ఏదో జరిగిపోతుంది అన్నట్లు ఒక చిత్రీకరణ చేయాల్సిన అవసరం లేదు. నిన్న రాత్రంతా వర్షం పడ్డది. నగరానికి చాలా పెద్ద సమస్య అది. మీ అనాలోచన వలన రాత్రి అంతా కూడా వర్షం పడితే నగరం అంతా అస్తవ్యస్తంగా ఉందన్నది చూసాం. అది ఇంకా పెద్ద సమస్య. కానీ ఇది జరగడం వలన మీకు ఇబ్బంది కలగలేదని నేను అన్ను. కానీ దీన్ని రాజకీయంగా చేయాలని ప్రతి చిన్న అంశాన్ని కూడా, ఇంకా ఆఖరికి నువ్వు బాతుల్లో కాలు జారి పడినా కూడా ఈ ఎన్డీఏ కూటమి మీదే బాధ్యత అనే స్థాయికి వచ్చేస్తా ఉన్నాం. మేమెందుకు పట్టించుకుంటాం? అసలు ఎందుకు పట్టించుకోవాలి? మా ఎన్డీఏ కూటమికి వచ్చిన మెజార్టీ 72,000. మా కూటమికి వచ్చిన ఓట్లు కూడా రాలా. అసలు ఎందుకు నిన్ను పట్టించుకోవాలి మేము? మాకు నీకన్నా పెద్ద సమస్యలు ఊర్లో చాలా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకి. పాడైపోయిన నగరాన్ని మళ్ళీ ప్రక్షాళన చేయాలి. 4 సంవత్సరాలు ఏం చేశారు ఈ వైసీపీ వాళ్ళు? డ్రైనేజ్ మా వాళ్ళు వెళ్ళి డీసిల్టింగ్ చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత మట్టి ఇప్పుడు దాకా డీసిల్టింగ్ ఇన్ని రోజులు చేయలేదా? ఇన్ని సంవత్సరాలు చేయలేదా? గోదావరి గట్టు మీద అయితే ఏకంగా అవన్నీ ఛానల్సే బీసిపోయినాయి అనుకోండి, అది వేరే విషయం. అక్కడ ప్రజలు ఈరోజు ఆనందపడుతున్నారు మేము చేసే కార్యక్రమాలు. బాధ ఉంటే తెలియచేయండి, అంతేగాని ప్రతిదీ రాజకీయంగా లబ్ధి పొందేయాలని అనుకుంటే కష్టం. మీరు ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు, అయినా ప్రజలు తిరస్కరించారంటే మన విధానాలు తప్పు. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. రాజమండ్రి ప్రజలకు ఇంకా పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలపైన ఎన్డీఏ కూటమి దృష్టి సారిస్తూ ఉంది. ఎవరైనా బాధ్యులు, ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారికి ఒకటే చెప్పాం, కఠినమైన చర్యలు ఉండాలని. మా వంతుగా బాధ్యత కలిగిన అధికార పార్టీగా మేము చెప్పవలసింది చెప్పాం. మా కార్యక్రమాల్లో మేము ఉంటా ఉన్నాం. ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి గల కారణం ఏమిటంటే సాయంత్రం వరల్డ్ కప్ ఫైనల్ ఉంది. ఆనం కళాకేంద్రంలోని నగర ప్రజలందరూ కూడా వీక్షించేందుకు మంచి కార్యక్రమం పెట్టాం. మీరు మాజీ ఎంపీయా? ముందు అతన్ని కూర్చొని ఎందుకు ఓడిపోయాను, 40,000 మెజార్టీ వస్తుందని అనుకున్న వ్యక్తి, ఇంత చేశాను అంటున్న వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు అన్నది ముందు అన్వేషించుకోమనండి. 2, అమరావతి పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఎందుకు అంత చిన్నపిల్లవాడిగా చిల్లర రాజకీయాలు చేశాడన్నది అడగండి. ఇంకొకటి, మహానాడు జరుగుతున్నప్పుడు నువ్వు చేసిన పనులు ఈ రోజుకి కూడా మేము మర్చిపోలేకపోతా ఉన్నాం, అదొకటి అడగండి. ఇలా అడుగుతూ వెళ్ళాలి అని అంటే మా నాయకుల్ని వేధించిన విధానాలు అడగండి. పార్టీలోకి రాకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ని, మా నాయకుడిని డైరెక్ట్గా ఆయన జీపులో ఎక్కించుకొని అతను పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి నువ్వు కండువ వేసుకుంటావా లేదా అని అడిగిన విధానాలను అడగండి. కార్యకర్తలు లేని పార్టీ, నాయకులు జెండా మోయలేని పార్టీ అయిపోయింది అది. ఈరోజు అతను మమ్మల్ని అలా అండం అన్నది అతనికి ఆత్మ పరిశీలన ఏముంటుందండి? గట్టిగా ఉంటే 2 రోజులు చేస్తాడు, దాని తర్వాత ఇన్సూరెన్స్ ఉంది క్లెయిమ్ చేసుకుంటాడు. ఇవన్నీ సింపతి పాలిటిక్స్ అన్నది అన్నీ చూసేస్తున్నాం. స్టేట్లో చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా పోలీసు వారు వాళ్ళు పని చేసేందుకు మీరు మాట్లాడకూడదని చూస్తూ ఉన్నాం. కానీ ఆ సంఘటన జరిగే అదే సమయంలో 2 కార్లు దగ్ధమైనవి అదే ప్రాంతంలో. ఎస్పీ గారు చెప్తా ఉన్నారు, ఆ కారు ఏదైతే ఇతను ప్రచార వెహికల్ అయ్యిందో అదే సమయంలోని 2 కార్లు దగ్ధమైనవి ఆవ రోడ్లో. అంటే అది షార్ట్ సర్క్యూట్ వల్ల అయ్యిందా, ఏమైందా, ఇవన్నీ చూడాలి. ఆకతాయిలు ఎక్కువ అయిపోయారు. వీళ్ళు పెంచి పోషించిన టీమే, అది ఏ విధంగా జరిగిందన్నది చూడాలి. ఏదేమైనా ఒకటి, అర్హత అనర్హత అన్నది మాట్లాడడానికి తన సరిపోడు, నేను సరిపోను. నాకు అర్హత ఇవ్వాలన్నదా లేకపోతే తనకు అర్హత ఇవ్వాలన్నది న్యాయ నిర్ణేతలు ప్రజలు నిర్ణయించారు.
నీకు అర్హత కావాలనుకుంటే 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోకుండా ఆ జిమ్లకి వెళ్ళి ఆ దరిద్రమైన ఫోటోలు ఎట్టకుండా కాస్త ప్రజల్లోని వర్షం పడుతుంది డ్రైన్ దగ్గరికి వెళ్ళి డీసిల్టింగ్ తీసుకుని చక్కని నుంచుంటే అప్పుడు నీకు అర్హత ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ముందు ఆ చండాలాలు ఆ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు మానమనండి, అప్పుడు అర్హత ఇంకా కొద్దిగానే వస్తుంది.